Subscribe to Color Frames. ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పుపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఢిల్లీ, చెన్నై జట్లు తమ ఆటగాళ్ల విషయంలో జాగ్రత్తలు వహిస్తున్నాయి. కోచ్ రికీ పాంటింగ్కు ఉద్వాసన పలికిన ఢిల్లీ క్యాపిటల్స్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నివేదిక ప్రకారం కెప్టెన్ రిషబ్ పంత్కు ఢిల్లీ వీడ్కోలు పలికే అవకాశం ఉంది. వచ్చే సీజన్లో పూర్తిగా కొత్త జట్టుతో బరిలోకి దిగాలనుకుంటున్న ఢిల్లీ ఎంతమంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంటుందనేది తెలియడం లేదు. అయితే తమ టైటిల్ కల నెరవేర్చుకునేందుకు జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. పంత్కు ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సపోర్టుగా ఉన్నప్పటికీ అతను బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ పంత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ధోని వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అతని రోల్ ఎలా ఉండబోతుందన్న దానిపై పంత్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా పంత్నే తీసుకోవాలని సిఎస్కే యాజమాన్యం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ యువ వికెట్ కీపర్ అదరగొడుతున్నాడు. దీంతో మెగావేలంలో పంత్కు భారీ ధర పలికే అవకాశం ఉంది. కాగా ధోని ఆటగాడిగా రిటైర్మెంట్ అయితే చెన్నై టీంకు మెంటర్గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ అప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కే ఆడుతున్నాడు. మొత్తం 8 సీజన్లలో 111 మ్యాచ్లు ఆడిన పంత్ 148.93 స్ట్రైక్ రేట్తో 3284 పరుగులు చేశాడు. దీనిలో 18 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ జట్టును పంత్ నడిపించాడు. ఐపీఎల్ 17 సీజన్లో ఢిల్లీ 14 మ్యాచ్లలో 7 గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.